రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్గా చాహల్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో నబీని అవుట్ చేసిన చాహల్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. యాష్రిచ్ లీగ్లో ఇప్పటి వరకు 152 మ్యాచ్లు ఆడిన చాహల్ 7.7 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చాహల్ కొనసాగుతున్నాడు. చాహల్ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో ఉన్నాడు. చాహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 60 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జైస్వాల్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఇక సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో 23 ఇయర్స్ లోపు 2 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా యశస్వీ జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ ప్రస్తుత వయసు 22 ఏళ్ల 116 రోజులు. అంతకుముందు జైస్వాల్ గతేడాది ఐపీఎల్ సీజన్లో ఇదే ముంబై ఇండియన్స్పై 21 ఏళ్ల 123 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఇంత పిన్న వయసులో ఈ ఘనత సాధించడం ఎవరికీ సాధ్యం కాలేదు.